హలో అండి. సాయంత్రం అయిందంటే చాలు ఇంట్లో వాళ్ళు ఏమైనా క్రంచీగా ఉందా అని అడుగుతూ ఉంటారు. అప్పుడు గంటల తరబడి ప్రిపరేషన్స్ లేకుండా ఉన్న ఉల్లిపాయలు ఇంట్లో ఉండే గోధుమ పిండితో 10 నిమిషాల్లో బయట హోటల్ స్టైల్ కన్నా క్రిస్పీగా ఇంట్లోనే మనం ఈజీగా చేసేయచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేసిద్దామా? ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి 1 కప్పు గోధుమ పిండి తీసుకుంటున్నానండి. అందులోకి 1/2 స్పూను బేకింగ్ సోడా తీసుకుంటున్నాను. అదేవిధంగా 1/2 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ కారం వేస్తున్నాను. సాల్ట్ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. దీంట్లోకి 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నానండి. ఇప్పుడు మొత్తం అంతా మంచిగా కలుపుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మొత్తం కలుపుకోవాలండి. మంచిగా ఫింగర్స్తోనే కలుపుకోండి పిండి మొత్తాన్ని కూడా. నేను చూపిస్తున్నాను కదా, అలా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత బోండాలు కొద్దిగా వేసుకోండి. మరీ పెద్ద సైజు వేసుకోకండి, లోపల ఉడకదు. లో ఫ్లేమ్లో కాకుండా హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. చూసారు కదండి, బోండాలు వేస్తుంటే ఎంత బాగా పొంగుతున్నాయో. ఇవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతకి నేను చూపిస్తున్నాను కదండి, అలా వచ్చిన తర్వాతకి ప్లేట్లోకి తీసేసుకొని సర్వ్ చేసుకుంటే వేడి క్రంచీ బోండాలు రెడీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.